నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్లో ఉండే అనేక రకాల కొత్త విషయాల గురించి వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే విష్ణు గారు. రామకృష్ణ గారు, స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? సో దీని గురించి డీటెయిల్డ్గా తెలియచేయగలరు? అంటే ఇప్పుడు మనం జనరల్గా ఈక్విటీ ఇన్వెస్టింగ్ గురించి చాలామంది మాట్లాడారు మన టీవీలో, సుమన్ టీవీలో. అట్లాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ గురించి కూడా చాలామంది మాట్లాడారు. అంటే ఈక్విటీ ఇన్వెస్టింగ్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ అనేది జనరల్గా అందరికీ తెలిసిన ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మనం సింపుల్గా మాట్లాడితే ఈక్విటీ ఇన్వెస్టింగ్ అంటే జస్ట్ కొన్ని షేర్లు మనం సెలెక్ట్ చేస్తాము, ఆ షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాము. కానీ సాధారణ ఇన్వెస్టరు, రిటైలర్ ఇన్వెస్టర్స్కి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ కనుక ఏంటని మనం చూస్తే, ఈక్విటీ ఇన్వెస్టింగ్లో ముఖ్యమైన ప్రాబ్లము స్టాక్ సెలెక్షన్. ఒక రాంగ్ స్టాక్ కనుక సెలెక్ట్ చేస్తే ఆ స్టాక్ రిటర్న్ ఇచ్చే అవకాశాలు తక్కువ అయిపోతాయి. అంటే సెలెక్ట్ చేసుకుంటే అంటే ఈవెన్ మనకి పర్ఫార్మెన్స్ ఏమీ ఉండదు, కొంత లాస్లు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి ఒక స్టాక్ లాస్ వచ్చింది అని చెప్పేసి దాంట్లోంచి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. తర్వాత మళ్ళీ అదే స్టాక్ మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు. సో దీంతో ఏమైపోతుందంటే ఒక కన్ఫ్యూజన్కి గురవుతూ ఉంటారు. అంటే ఏ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి, ఏ స్టాక్స్లోంచి ఎగ్జిట్ అయిపోవాలనేది కొంత కన్ఫ్యూజన్తో చేస్తూ ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి రిటైల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎన్నుకుంటారు. మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని అంటే మ్యూచువల్ ఫండ్లో ఆ స్టాక్ సెలెక్షను, స్టాక్స్ రీసెర్చ్ చేయడం, కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉందని తెలుసుకోవటం, క్వాలిటీ మేనేజ్మెంటా లేకపోతే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్వార్టర్లీ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మళ్ళీ మన డెసిషన్ మేకింగ్ ఇదంతా అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి సింపుల్గా ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కనుక మనం కొన్నట్లయితే మన తరపున ఒక మేనేజర్ వర్క్ చేస్తారు. ఆ మేనేజరే ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవటం, మళ్ళీ ఆ స్టాక్స్ని నుంచి ఎగ్జిట్ అయిపోవటం, ఈ పోర్ట్ఫోలియో అంటే మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉంటారు. దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ యూనిట్స్ కొనుక్కుంటే సరిపోతుంది. ఈ రెండు కాకుండా అంటే ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే ఒక మేనేజర్ని మనమే అపాయింట్ చేసుకొని పోర్ట్ఫోలియో మేనేజర్ అంటారు. అంటే పోర్ట్ఫోలియోస్ని బిల్డ్ చేయమని అడగటం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కనీసం ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మినిమం టికెట్ 25 lakhs రూపీస్ అడుగుతారు. మినిమం టికెట్ 25 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో 25 lakhs అందరి దగ్గర ఉండదు. వాళ్ళు చిన్న అమౌంట్స్ 5,000, 10,000, 20,000, 50,000 ఇలా పెట్టే ఇన్వెస్టర్స్కి పోర్ట్ఫోలియో మేనేజర్ సలహాలు దొరకవు. సో వాళ్ళకి ఇదొక ఇబ్బందిగా ఉంటుంది. వీటన్నిటిని ఉన్న ఛాలెంజెస్ని అధిగమిస్తూ స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ అని కొత్తగా ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే మీరు smallcase.com అని ఒక వెబ్సైట్లోకి వెళ్తే ఈ స్మాల్ కేసులో ఆ పర్టికులర్ వెబ్సైట్లో మీకు కొన్ని థీమ్స్ చెప్తారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడో న్యూస్లో వింటూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేస్తూ ఉంటుందని, స్మార్ట్ సిటీస్ డెవలప్ చేస్తూ ఎక్కువ ఫండ్ని కేటాయిస్తుందని మనం వింటాం. అట్లాగే రూరల్ పుష్ వచ్చింది, అంటే రూరల్కి బాగా డెవలప్మెంట్కి గవర్నమెంట్ ఎంతో డబ్బులు ఇస్తుందని మనం వింటుంటాం. అట్లాగే మనకి ఇందాకే మనం ఈ గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగున్నాయి, సో ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్, ఏ స్టాక్లో పెట్టాలో తెలియదు. సో ఇట్లాంటి థీమ్స్, రకరకాల థీమ్స్ని క్రియేట్ చేసి ఉంటారు స్మాల్ కేస్లో. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్ అనుకోండి. సో ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్, అంటే ప్రొఫెషనల్ రీసెర్చ్ చేసిన ఇన్వెస్టర్స్ దాంట్లో ఒక థీమ్ పెడతారు, ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్. ఆ థీమ్లోనే స్టాక్స్ ఉంటాయి. ఓకే. సో మీరు కనుక ఒకసారి రిజిస్టర్ అయితే స్మాల్ కేస్ సైట్లో ఆ థీమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. అదే కంపెనీలు, అంటే దాంట్లో 10 షేర్లు ఉంటే 10 షేర్లు వస్తాయి, 20 షేర్లు ఉంటే 20 షేర్లు అంటే దాన్ని అంటే ఏం చేస్తారంటే 20 షేర్లు ఉన్నాయనుకోండి, 20 షేర్లని వాటికి కొంత వాటా కేటాయిస్తారు, పర్సంటేజ్. అంటే సపోజ్ మనం 10,000 పెడుతుంటే 10,000లోనే ఒక 4% ఒక కంపెనీకి, ఒక 5% ఒక కంపెనీకి, అట్లా దాన్ని బట్టి షేర్లు అలొకేట్ చేస్తారు. సో మనము ఈ స్టాక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన లేదు. అంటే కేవలం ఒక థీమ్ని చూస్ చేసుకుంటే ఆ థీమ్ని మీద క్లిక్ చేస్తే మన ఆ షేర్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఓకే. అంటే ఇక్కడ బాస్కెట్స్ ఎలా ఉంటాయంటే కనీసం ఒక 3,000, 4,000 రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 60,000 రూపాయల బాస్కెట్ దాకా ఉంటుంది. అంటే మన 60,000 రూపాయల బాస్కెట్ ఉన్న షేర్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేకపోతే చిన్న బాస్కెట్స్ చూస్ చేసుకోవచ్చు.
సో చాలా నెంబర్ ఆఫ్ థీమ్స్ ఈ స్మాల్ కేస్ దాంట్లో దొరుకుతాయి, ఆ ప్లాట్ఫామ్లో మనకు దొరుకుతాయి. కాబట్టి మనం ఒక థీమ్ అనుకున్నప్పుడు, అంటే ఒక థీమ్ విన్నప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే ఒక టీవీలో వాచ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ థీమ్ బాగుంటుంది అంటారు, అంటే హౌసింగ్లో మంచి బుల్ రన్ వస్తుంది, రాబోయే రోజుల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఏ స్టాక్ కొనుక్కోవాలో మనకు అర్థం కాకపోవచ్చు సడన్గా. సో ఎవరు చెప్పకపోవచ్చు. కానీ మనం స్మాల్ కేస్లోకి వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అలాగే హౌసింగ్ సెగ్మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన థీమ్ ఉంటుంది. ఆ థీమ్లో ఉన్న స్టాక్స్ని మనం ఒక సింగిల్ క్లిక్లో కొనుక్కోవచ్చు. దీంట్లో మళ్ళీ మనం ఎస్ఐపి మార్గంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఒక థీమ్ని మనం సెలెక్ట్ చేసి దానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ఇది జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో వాడుతూ ఉంటారు. ఎవ్రీ మంత్ నేను 5,000 ఒక థీమ్కి కట్టాలనుకున్నాను డబ్బులు. ఆ థీమ్కి సంబంధించిన డబ్బుల్ని ఎవ్రీ మంత్ 5,000 మన బ్యాంక్లో డిడక్ట్ అయిపోయి ఆ థీమ్కి సంబంధించిన షేర్లు కొంటుంది, ఆటోమేటిక్గా ఆ స్మాల్ కేస్కి ఉంటుంది. సో వీళ్ళకి చాలామంది బ్రోకర్స్ టైఅప్ ఉంటుంది, అంటే మన బ్రోకరే ఉండొచ్చు, అంటే జిరోదా కావచ్చు, అప్స్టాక్, లేకపోతే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్, కొటాక్, ఇలాంటి పెద్ద పెద్ద బ్రోకింగ్ సంస్థలన్నీ స్మాల్ కేస్ ప్లాట్ఫామ్తో టైఅప్ చేసాయి. ఈవెన్ ఆ బ్రోకింగ్ సంస్థలు కూడా కొన్ని థీమ్స్ని దాంట్లో పెట్టాయి. అంటే ఆ థీమ్స్ తయారు చేసి ఆ థీమ్కి సంబంధించిన షేర్లు దాంట్లో ఉంటాయి. మన ఒక సింగిల్ క్లిక్తో ఆటోమేటిక్గా మన డిమాట్ అకౌంట్లోకి ఆ షేర్లు వచ్చి పడిపోతాయి. ఓకే, అంటే మనం ఇక్కడ టోటల్గా రీసెర్చ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొంత పెద్ద పెద్ద రీసెర్చ్ అనలిస్టులు, పెద్ద పెద్ద మేనేజర్స్, వెల్ నోన్ కంపెనీస్, వాళ్ళు డిజైన్ చేసిన పోర్ట్ఫోలియోస్ అక్కడ రెడీమేడ్గా ఉంటాయి. సో ఆ రెడీమేడ్గా ఉన్న పోర్ట్ఫోలియోస్ని మనము మన డిమాట్ అకౌంట్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు అంటే మీరు చెప్పినట్లుగా మరి ఈ స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కంటే ఏ విధంగా బెటర్గా ఉండే అవకాశం ఉందంటారు? అదేవిధంగా ఈ మన స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇది ఏ విధంగా ఉపయోగపడే అవకాశం కూడా ఉందంటారు? మీరు అడిగినట్లు మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేసినప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో మనకి పెద్ద థీమ్స్ ఉంటాయండి, అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఇట్లా బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి. లేకపోతే బ్యాలెన్స్డ్ ఫండ్ అంటాడు, అంటే బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే సగం ఈక్విటీ సగం డెట్ మార్కెట్స్. అట్లాగే ఇంకా ప్యూర్ డెట్ ఫండ్స్, ఇట్లా రకరకాల ప్యూర్ ఈక్విటీ గ్రోత్, ఇలా రకరకాల బ్రాడ్ థీమ్స్ ఉంటాయి. బ్రాడ్ థీమ్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటి మీద రిటర్న్స్ ఎక్కువ రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక థీమ్ చెప్తాను స్మాల్ కేస్లో. ఆల్ వెదర్ థీమ్ అని ఒకటి ఉంటుంది. ఆల్ వెదర్ అంటే అన్ని సీజన్స్లో పనిచేసే ఫండ్. దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే ఈక్విటీస్లో 33% పెడతారు, గోల్డ్లో 33% పెడతారు, అట్లాగే ఎఫ్డీస్లో 33% పెడతారు. సో ఈ 3 కేటగిరీస్లో 33% పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎఫ్డీలో రెగ్యులర్ రిటర్న్ వస్తుంది, దానికి ఏం ఇబ్బంది లేదు, లాస్ ఉండదు. తర్వాత మార్కెట్స్ పడిపోయినప్పుడు గోల్డ్ పెరుగుతూ ఉంటుంది జనరల్గా, లేకపోతే గోల్డ్ పడిపోయినప్పుడు మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటాయి ఆ పర్టికులర్ 2 సెగ్మెంట్స్. సో ఓవరాల్ రిటర్న్ కనుక మనం చూసినట్లయితే లాస్ట్ 5 to 10 years అది కూడా 12% to 12.5% రిటర్న్ ఇచ్చింది. ఓకే, ఎవ్రీ ఇయర్. అంటే మన మామూలు ఎఫ్డి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఆల్మోస్ట్ డబల్ రిటర్న్ వచ్చినట్టే మనకి. కాబట్టి ఇలాంటి థీమ్స్ చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉండటం వల్ల మీకు సెలెక్షన్ అనేది ఈజీ అయిపోతుంది. అంటే సెలెక్షన్ అనేది మీకు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది అక్కడ. అదే మ్యూచువల్ ఫండ్స్లో బ్రాడ్ థీమ్స్ ఉంటాయి. బ్రాడ్ థీమ్స్ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు ఒక 70 to 80 స్టాక్స్ మెయింటైన్ చేయడం, ఆ స్టాక్స్లో మనకేం ఫీల్ ఉండదు, జస్ట్ మనకి యూనిట్స్ ఉంటాయి, రిటర్న్ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ వస్తూ ఉంటుంది. కానీ స్మాల్ కేస్తో కంపేర్ చేస్తే స్మాల్ కేస్లో మీకు ఫీల్ ఉంటుంది. ఎందుకు ఫీల్ ఉంటుందంటే మీ డీమ్యాట్ అకౌంట్లో డైరెక్ట్గా ఆ పర్టికులర్ షేర్సే ఉంటాయి, యూనిట్స్ ఏమి ఉండవు. సో మీరు డైరెక్ట్గా మీరు షేర్స్ చూసుకుంటూ ఉంటారు, షేర్స్ని ఫీల్ అవుతూ ఉంటారు, అలాగే ఆ షేర్స్ ఇచ్చే డివిడెండ్ని ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల మ్యూచువల్ ఫండ్ కంటే బెటర్ ఆల్టర్నేటివ్ అని నేను చెప్తాను. ఓకే, అయితే ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ ఖర్చుల విషయంలో మరి మ్యూచువల్ ఫండ్స్తో ఎలా కంపేర్ చేసుకోవచ్చు అంటారు దీన్ని? ఖర్చుల విషయంతో పోలిస్తానండి, ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అంటారు మ్యూచువల్ ఫండ్లో. 1% to 2% ఎక్స్పెన్స్ రేషియోస్ ఉంటాయి. ఒక 2% ఎక్స్పెన్స్ రేషియో అనుకోండి, అంటే వాళ్ళు 2,000 కోట్ల ఫండ్ మేనేజ్ చేస్తూ ఉంటే 40 కోట్ల రూపాయలు ఫీజు తీసుకుంటారు. అది మనకు తెలియదు, ఎందుకంటే మనం పెట్టే అమౌంట్ 10,000 20,000 కాబట్టి మన అకౌంట్లోంచి కూడా కొంత వెళ్ళిపోతుంది ఎక్స్పెన్స్ రేషియో రూపంలో.
అది మనకేం తెలియదు. సో కానీ అక్కడ భారీ ఫీజు వెళ్ళిపోతుంది ఫండ్లోంచి ఎవ్రీ ఇయర్ 2% అంటే మీరు 2000 crores అది ఫండ్ మేనేజ్ చేసేది హార్డ్లీ 1 or 2 people ఉంటారు. సో 40 crores ఫీజు వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా ఎక్స్పెన్సెస్ కనుక తీసుకుంటే మీకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఏదో స్మాల్ కేసులో మనకు లాక్ ఇన్ ఏమి ఉండదు. మనం ఏ రోజు ఎగ్జిట్ అయిపోవాలంటే ఆ రోజు ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ దీంట్లో మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేటప్పుడు లాక్ ఇన్ ఉంటుంది. నేను 1 year లాక్ ఇన్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఉన్నాను అనుకోండి, నేను ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ లోడ్ అంటాడు. ఎగ్జిట్ లోడ్ అని చెప్పేసి మళ్ళీ నా దగ్గర 1% 1.5% ఫీజు తీసుకుంటారు. నేను ఎర్లీగా ఎగ్జిట్ అయిపోతున్నాను కాబట్టి. సో స్మాల్ కేసులో మీకు ఈ లాక్ ఇన్ పీరియడ్ అంటూ ఏముండదు. సో ఎప్పుడంటే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అలాగే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు స్మాల్ కేస్ ప్లాట్ఫామ్లో. అలాగే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవు. సో ఏ ఛార్జెస్ ఉండవు. అలాగే ఎగ్జిట్ లోడ్ ఉండదు. మనం ఎగ్జిట్ అవుతున్నామంటే మన ఇష్టం, మన ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే మన డీమ్యాట్లోనే షేర్లు ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిగతా ఛార్జెస్ గురించి ఆలోచిస్తే స్మాల్ కేస్ మీకు ఏమీ ఛార్జ్ చేయదు, ₹1 కూడా ఛార్జ్ చేయదు. అంటే బేసిక్ ఛార్జెస్ అంటే కొన్ని సంస్థల్లో ఇప్పుడు ఎలాగుంటుందంటే జిరోదా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జిరోదా కానీ అప్స్టాక్ కానీ కొటాక్ కానీ కొన్ని బ్రోకింగ్ సంస్థల్లో 0 డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి. మనం షేర్స్ కొనేటప్పుడు అన్ని డెలివరీస్కే వస్తాయి కాబట్టి వాటికి ఛార్జెస్ లేవు. అంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. అంటే ఎస్టీటీలు లేకపోతే టర్న్ ఓవర్ ఛార్జెస్, సెబీ ఛార్జెస్ ఇట్లాంటి ఛార్జెస్ ఉంటాయి. అవి ఎవరు తప్పించుకోలేరు. సో బ్రోకరేజ్ లేదు. మరి బ్రోకరేజ్ లేదు, ఇక్కడ స్మాల్ కేస్కి ఏమీ రాదు కదా, అందుకని చిన్న ఫీజు ఒకటి పెట్టారు. ఒక స్మాల్ కేస్ కనుక మనం అప్లై చేస్తే ₹100 మాత్రమే ఫీజు. ఓకే, ఒక ₹100 ఛార్జ్ చేస్తారు. 1 time ఫీజు అది కూడా. అంటే మీరు సిప్ పెట్టారనుకోండి, అంటే రాబోయే 4 ఏళ్ళు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, 48 months సిప్ ద్వారా ఒక స్మాల్ కేస్ థీమ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ 4 సంవత్సరాలు నేను ₹100 ఒకసారి ₹100 కడితే సరిపోతుంది. ప్రతి నెల నేను కట్టాల్సిన పని లేదు. ఒక థీమ్కి మాత్రం ఒక ₹100 ఛార్జ్ ఉంటుంది. సో ఇంకా బ్రోకరేజ్ విషయానికి వస్తే మిగతా ఏదైనా సంస్థల్లో బ్రోకరేజ్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొటాక్లో లేదు, నాకు తెలిసినంత వరకు అప్స్టాక్ జిరోదాలో డెలివరీ బ్రోకరేజ్ లేదు. కానీ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లాంటి ద్వారా నుంచి మీరు స్మాల్ కేస్ యూజ్ చేసినట్లయితే ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ పడతాయి. అది మీరు మీ బ్రోకింగ్ సంస్థను చూసుకోవాలి. మీ బ్రోకింగ్ సంస్థ ఎంత ఛార్జ్ చేస్తుందో స్మాల్ కేస్ ద్వారా వెళ్ళినా కానీ అంతే ఛార్జెస్ మీకు పడిపోతాయి. అది ఒక్కటి మీ మైండ్లో పెట్టుకొని మీ ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా అంటే స్మాల్ కేస్ అనేది అందరికీ కొత్త విషయం కాబట్టి మనం ఇట్లా వెర్బల్గా చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు. అందుకని నేను జూమ్ ద్వారా మీకు మొత్తం స్మాల్ కేస్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఆ థీమ్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఆ థీమ్స్లో ఏ స్టాక్స్ ఉంటాయి, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా నేను జూమ్ లింక్ ద్వారా చెప్తాను. ఇక్కడ నుంచి మనం జూమ్కి షిఫ్ట్ అవుతాం. ఓకే అండి, ఇప్పటిదాకా మనం స్మాల్ కేస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు స్క్రీన్ లో చూద్దాము స్మాల్ కేస్ లో నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది. ఇప్పుడు smallcase.com అనే వెబ్సైట్ లోకి మనం ఈ విధంగా వెళ్ళాలండి. సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీకు డిస్కవర్ స్మాల్ కేసెస్ అని ఒక లింక్ ఉంటుంది. సో దీంట్లో మీరు రకరకాల స్మాల్ కేసెస్ ని చూడొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, టాప్ 250 స్టాక్స్ లో ఒక స్మాల్ కేస్ ఉంది. అట్లాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ అని ఒక స్మాల్ కేస్ ఉందండి. దీంట్లో మినిమం అమౌంట్ ₹4,363 మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక స్మాల్ కేస్ గురించి, అలాగే ఇంకా మీరు చూస్తున్నట్లయితే మొత్తం కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కొత్త ఇన్వెస్టర్స్ కి ఐడియల్ గా ఉండే స్కీమ్స్, అట్లాగే స్మాల్ బీటా, అలాగే లాంగ్ టర్మ్, అలాగే డివిడెండ్ ఇన్కమ్, ఇట్లా రకరకాల స్మాల్ కేసెస్ ఉన్నాయండి. సో ఒక్క దాని గురించి మనం డీటెయిల్ గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ కనుక మనం డీటెయిల్ గా చూసినట్లయితే ఇక్కడ అసలు ఎలా గ్రోత్ ఉంది, అంటే మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా చూపిస్తున్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గ్రాఫ్ అంటే స్టడీగా మీకు రిటర్న్ అనేది మీకు ఈ ఆల్ వెదర్ అనే స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ థీమ్ ద్వారా మీకు వస్తూ ఉంది. సో మీరు లాంచ్ చేసిన ఈక్విటీ లార్జ్ క్యాప్ లో 376 వస్తే ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ లో దాదాపుగా ₹456, అంటే ఒక ₹100 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ₹456 దాదాపుగా వచ్చింది. అంటే ఎప్పటి నుంచి అంటే 2008 నుంచి 2021 దాకా దాదాపుగా 12% మించి రిటర్న్ ఈ స్కీమ్ లో రావడం జరిగిందండి. సో ఈ స్కీమ్ లో ఇంకా అంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. అంటే ఎవరు ఈ స్కీమ్ ని క్రియేట్ చేశారు అంటే విండ్ మిల్ క్యాపిటల్ అనే వాళ్ళు ఇక్కడ మనకి ఫ్యాక్ట్ షీట్ లో తెలుస్తుంది. వీళ్ళు ఈ పర్టికులర్ సిస్టమ్ ని తయారు చేశారని మనకు అర్థమవుతుంది.
అట్లాగే మెథడాలజీ దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవచ్చు. ఏ మెథడాలజీస్ ఉపయోగించారు, ఎట్లా ఈ థీమ్కి అరైవ్ అయ్యారు అనే విషయాలన్నీ కూడా దీంట్లో క్లియర్గా ఉంటాయండి. తర్వాత దీంట్లో అసలు ఏమేమి స్టాక్స్ ఉన్నాయి అంటే ఇంకా ఫర్దర్గా ఇన్డెప్త్ కనుక తెలుసుకోవాలనుకుంటే లార్జ్ క్యాప్ ఉన్నాయా, లేకపోతే మిడ్ క్యాప్ ఉన్నాయా, లేకపోతే అసలు ఏమున్నాయి అనేది మొత్తం మనం తెలుసుకోవాలంటే ఇక్కడ వెయిట్స్ అనే ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే దీంట్లో మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. దీనికి చిన్న లాగిన్ అవసరం ఉంటుంది. అంటే మీరు ఒక స్టాక్ బ్రోకర్తో ఆల్రెడీ మీరు లింకప్ అయి ఉండాలి. లింకప్ అయి ఉంటే మీకు ఆ డీటెయిల్స్ తెలుస్తాయి. సో నేను జిరోదా నుంచి లాగిన్ అవుతున్నాను, జిరోదా బ్రోకింగ్ సంస్థ నుంచి. సో ఇక్కడ జిరోదా సంస్థ నుంచి లాగిన్ అయినప్పుడు ఎవరికంటే ఏ సంస్థ నుంచి లాగిన్ అయినా దాని డీటెయిల్స్ చూపిస్తారు. సో మనకి మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది మొత్తము ఈ వెయిట్స్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది గోల్డ్ ఇన్వెస్ట్ చేశారండి. అట్లాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేశారు 23%, గోల్డ్లో 29% ఇన్వెస్ట్ చేశారు. అట్లాగే ఈక్విటీలో ఇండియా నిప్పన్ జూనియర్ బీసీ ఈటీఎఫ్ అనే ఇన్స్ట్రుమెంట్లు ఇన్వెస్ట్ చేశారు. అట్లాగే ఇండియా నిప్పన్ నిఫ్టీ 50 ఈక్విటీ బీస్, ఈ 2 ఈటీఎఫ్స్ అంటే కొన్ని ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, ఈక్విటీ ఈటీఎఫ్స్లో. అట్లాగే గోల్డ్ అలాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సో అట్లాగే మనము ఇంకా అసలు ఈ స్మాల్ కేస్లో మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 100 కంపెనీస్ ఉన్నాయి, టాప్ 100 స్టాక్స్. ఈ థీమ్ ఎలా ఉందో చూద్దాము. ఈ థీమ్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో 2008లో మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 461 రూపీస్ దాకా ఈ థీమ్ కూడా పెరగడం జరిగిందండి. సో దీంట్లో ఏమున్నాయి, ఈ వెయిట్స్ ఏమున్నాయి అని చూస్తే వీళ్ళు బేసిక్గా నిప్పన్ ఇండియా జూనియర్ బీస్, అట్లాగే నిప్పన్ ఇండియా నిఫ్టీ 50 ఈటీఎఫ్స్ ఇట్లాంటివి ఉన్నాయండి. సో కాబట్టి ఇక్కడ మీకు కేవలం ఈటీఎఫ్సే కాదు, స్టాక్స్ అంటే స్టాక్ స్పెసిఫిక్ థీమ్స్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం కొన్ని థీమ్స్ కనుక చూసినట్లయితే మనకి అర్థం అవుతుంది. సో బేసిక్గా అంటే వీటిలో ఇంకా డిస్కవరీ అంటే కొన్ని లింక్స్ అన్ని మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుందండి. అంటే ఎట్లాంటి థీమ్స్ మీరు చూస్ చేసుకుంటారు అంటే పాపులర్ థీమ్సా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండేవా, లేకపోతే ఎక్కువ లాస్ట్ ఇయర్ ఎక్కువ గెయిన్ చేసిన థీమ్సా, ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. సో వాటికి రకరకాల పేర్లు పెట్టారు. సో వాటిని బట్టి ఇప్పుడు సపోజ్ వాల్యూ అండ్ మొమెంటమ్ అనే థీమ్ మనం చూసినట్లయితే వాల్యూ మొమెంటంలో ఎట్లాంటి స్టాక్స్ ఉన్నాయి, ఎట్లాంటి రిటర్న్స్ వచ్చాయని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వాల్యూ మొమెంటమ్ థీము 2015లో స్టార్ట్ అయింది. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి దాదాపుగా అంటే మంచి రిటర్న్ వచ్చింది. అంటే 100 రూపాయలు పెట్టుబడి వాటికి 10 టైమ్స్ రిటర్న్ రావడం జరిగింది. సో 10 టైమ్స్ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ ఏంటి అంటే ఈ కేవలం 6-7 సంవత్సరాల్లో కనుక చూసినట్లయితే వీళ్ళు చంబల్ ఫెర్టిలైజర్స్, యూపీఎల్ అంటే ఫెర్టిలైజర్స్ అండ్ ఆగ్రో సెగ్మెంట్, అలాగే సాఫ్ట్వేర్లో సైంట్, ఇంకా అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ బ్యాంక్స్లో ఫెడరల్ బ్యాంకు, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఇట్లా జేకే లక్ష్మీ సిమెంట్, ఇట్లాంటి స్టాక్స్ అన్ని వాటిలో ఇన్వెస్ట్ చేశారు. సో మీకు ఏమవుతుందంటే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ బాస్కెట్ యాజ్ ఇట్ ఈస్గా మీ పోర్ట్ఫోలియోలో చేరుతుంది. తద్వారా మీరు ఫర్దర్గా ఈ స్టాక్స్ని రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ చిన్న టూల్ని కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీరు ఒక మంచి ఇన్వెస్టర్గా, ట్రేడర్గా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇవాళ మా ప్రేక్షకుల కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి సంబంధించి ఫ్యూచర్లో మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాయి, అదేవిధంగా స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ అనే ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.